మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ క్రమం తప్పకుండా మీరు మీ కుటుంబాలు వ్యక్తిగతంగా ఆశీర్వదించబడుతున్నాయని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుని యొక్క గుణ లక్షణాన్ని ఇక్కడ చెప్తూ దేవుడు ఎలాంటి వాడో, ప్రాముఖ్యంగా తన ప్రజల పట్ల తన దృక్పథం ఎలాంటిదో చెప్తున్నాడు గ్రంథకర్త. యెహోవా ఉత్తముడు. యెహోవా ఏది చేసినా ఉత్తమమైనదే చేస్తాడు మన జీవితాల్లో. అప్పటికి ఒకవేళ అది మనకు కష్టంగా అనిపించవచ్చేమో, ఆయా సందర్భాలలో మనలను డిసిప్లైన్ చేయడానికి, మనలను గుణపరచడానికి కొన్ని శ్రమల గుండానో కొన్ని ఇబ్బందుల గుండానో పంపించవచ్చు. కానీ అది ఉత్తమమైన మార్గం. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప నిరీక్షణ అక్కడ మనకు కలిగించే మాట ఉంది. ఆ మాట ఏంటంటే నేను చదువుతున్నాను. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. శ్రమయందు లేకపోతే శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మనలను ఎరిగి ఉన్నవాడు మనకున్నాడు అన్నది గొప్ప ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఎరిగి ఉన్నాడు అని అంటే, శ్రమలలో, ఇబ్బందుల కొలిమిలో వెళ్తున్నప్పటికీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పటికీ, నిన్ను ఎరిగినవాడు, నన్ను ఎరిగినవాడు నాకున్నాడు, నిన్ను ఎరిగినవాడు నీకున్నాడు అన్నదే గొప్ప ప్రోత్సాహాన్ని, గొప్ప ధైర్యాన్ని, గొప్ప పురికొల్పును మన జీవితాల్లోనికి ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అన్నట్లుగా, నా బాధలు ఎవరికి చెబితే అర్థమవుతాయి అన్నట్లుగా. నో, నువ్వు ఎవరికి చెప్పుకోకపోయినా, నీ బాధలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా, నీ గురించి నిన్నుగా ఎరిగి ఉన్న దేవుడు నీకున్నాడు. నా గురించి నన్నుగా ఎరిగి ఉన్న దేవుడు నాకున్నాడు. నీకేమి కావాలినో నీ పరలోకపు తండ్రి ఎరుగును అనే మాటను మనం చూస్తాం సువార్తల్లో. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనకేమి కావాలో మన గురించి ఆలోచించే దేవుడు మనకున్నాడు అన్నదే గొప్ప ప్రోత్సాహం. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. ఆ మాటను మరొకసారి నేను చదువుతున్నాను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నేను ఎరిగిన దేవుని మీద నీవు నమ్మిక ఉంచగలుగుతున్నావా? నన్ను ఎరిగిన దేవుని మీద నేను నమ్మకం ఉంచగలిగితే ఆయన నాకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు. ఆయన ఏ పరిస్థితికి తగిన విధంగా ఆ పరిస్థితికి తగిన విధంగా నన్ను నడిపించే దేవుడు. ఆయన ఏ బలహీనతకు తగిన విధంగా ఆ బలహీనతల్లో నన్ను బలపరిచే దేవుడు. అంటే నిన్నుగా ఎరిగిన దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపం చేస్తున్నాను. ఆయన మన ఆశ్రయదుర్గం, ఆయన ఉత్తముడు. నమ్ముదామా? ఎంతవరకు నమ్మాలి అని అంటే, షరతులు లేకుండా నమ్మగలిగినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళికలను మనం అర్థం చేసుకోగలుగుతాం. షరతులు పెట్టి నమ్మితే దానివల్ల మనకు ఉపయోగం లేదు. బేషరతుగా, ఎలాంటి షరతులు లేకుండా, దేవా నేను నిన్ను నమ్మాను, నన్ను నడిపించు ప్రభు అన్నప్పుడు ఆయన ఉత్తముడు. నిన్ను ఎరిగిన దేవుడు ఉత్తముడు, ఆశ్రయదుర్గముగా ఉన్నవాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏ శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ, ఎలాంటి అననుకూలతల గుండా వెళ్తున్నప్పటికీ, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచటం లేదు అన్నటువంటి నిరాశ నిస్పృహతో నీవు ఉన్నప్పటికీ, నిన్నుగా ఎరిగిన దేవుడు నీకున్నాడు అన్నదే గొప్ప ధైర్యాన్ని, గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆయన మన దేవుడు, మనను ఎరిగి ఉన్న దేవుడు. ఒకసారి ఆలోచిద్దాం. ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రతి పరిస్థితుల్లో నమ్మకమైన దేవునికి అప్పగిద్దాం. ప్రతి పరిస్థితుల్లో ఆయనను ఆశ్రయిద్దాం. ప్రార్థన చేద్దామా?
ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాలలో మీరు ఏది జరిగించినప్పటికీ ఉత్తమమైన దానినే జరిగించే దేవుడో ప్రభువా. నా దేవా, నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎరిగి ఉన్న దేవుడో కనుక మీ మీద ఆధారపడుతూ, నా దేవ, మీ మీద మాత్రమే మా నమ్మకాన్ని నిలపగలుగుతూ, మిమ్మల్ని ఆశ్రయిస్తూ మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, కష్టం, ఇబ్బందులలో ముందుకు కొనసాగలగడానికి ఆశీర్వాదకరమైన అనుభవాల ద్వారా మేము ముందుకు కొనసాగగలిగే కృప మీ సన్నిధి నుండి మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.